ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామములో సంఘమంతటికి శుభము కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని ప్రజలారా, నేను మిమ్మల్ని ముఖాముఖిగా చూడకపోయినా ఇదిగో ఈ రీతిగా ప్రభు దేవుని వాక్యాన్ని మీకు పంపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నేను దేవుని సన్నిధిలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అయితే దేవుని సమయము ఆసన్నమవుతుండగా, దేవుని కృపా కాలంలో మనముండగా, దేవుని అనుగ్రహం మనకు సమీపంగా ఉండగా, మనం త్వరలో కలుసుకొని ముఖాముఖిగా దేవుణ్ణి ఆరాధన చేసే భాగ్యం మనకు దొరుకుతుంది. అంత మాత్రం కాదు, త్వరగా ప్రభు రానయ్యున్నాడు. ఆయనను ముఖాముఖిగా మనం కలుసుకొని, మనం దేవుని పిల్లలైన మనందరూ కూడా, నేను కూడా దేవుని సేవకుడిగా సంఘ బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ముఖాముఖిగా కలుసుకొని మీకు పరిచర్య చేయవాలని ఇచ్చేయించుతున్నాను. ఈ కెమెరా ద్వారా పరిచర్య చేయటం అనేది నాకు సంతోషాన్ని కలుగజేయట్లేదు. ఆదివారం చాలా దుఃఖం నన్ను ఆవరించింది. దేవుని వాక్యం బోధించడానికి కూడా మనసు రాలేదు. దేవుని ఎంతకాలం ఇలాగ పరిచర్య ప్రభువా, ఎంతకాలం దేవుని మందిరాలు ఇలాగే బూజుపడుతూ ఉండాలి, బోసిపోయి ఉండాలి అని ప్రభు సన్నిధిలో మొరపెడుతూ వచ్చాను. దేవా, నీవు ఇంత ధనం వెచ్చింపచేసి ఇంత సౌకర్యవంతమైన భవనాలను మీరు అనుగ్రహించింది ఖాళీగా ఉంచడానికి కోసం కాదు కదా ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని వేడుకొంచు ఉన్నాను. అయితే దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. తప్పక మనం ఒక దినాన్ని ముఖాముఖిగా మనం ఒకరొకరు కలుసుకుని ప్రభుని ఆరాధన చేస్తాం. అంతకంటే మించిన మంచి వార్త నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక దినాన ప్రభు అక్కడ త్వరగా ఉన్నది. మన ప్రభువు, మన రాజు, మన యజమాని, మన తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధాన్ని తిరిగి లేచిన దేవుడు, 2000 సంవత్సరాల క్రితం భూమి మీద నడయాడిన మహాదేవుడు, సైన్యములకు అధిపతి యెహోవాను వాక్కోయ్యున్న దేవుడు, శరీరధారికి ఈ లోకనకై తెంచిన దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారం చేస్తున్న దేవుని ముఖాముఖిగా కలుసుకునే గొప్ప సమయము ఆసన్నమవబోతుంది. అది ఎంతో ధన్యకరమైనది. అది అత్యంత ఆనందభరితమైనటువంటి దినము. కాబట్టి సంఘమా, సిద్ధపడదాం. మనం ముఖాముఖిగా కలుసుకుని ఆరాధన చేయటం కొరకు. రెండవది, మన ప్రభుతో ముఖాముఖిగా కలుసుకుని ఆయన రాకడలో ఆయనతో ఏకీభవించి నిత్యం ఉండేటువంటి రాజ్యంలో మనం ఆయనతో కూడా ఉండబోతున్నాం. మొన్న నేను ఆలోచన చేస్తూ అనుకున్నాను, మనం ఈ లోకం ఉండటానికి దేవుడు మనకి ఇన్ని సదుపాయాలు, ఇన్ని వనరులు, ఇన్ని సౌకర్యాలు మనకు అనుగ్రహిస్తున్నాడే. ఇది కొంతకాలమే కదా భూలోకంలో ఏ మానవుడైనా ఉండేది. ఈ కొంతకాలానికే దేవుడు ఎన్ని సదుపాయాలు, ఎన్ని సౌకర్యాలు, ఎంత లగ్జరియస్ లైఫ్, ఎంత కంఫర్టబుల్ లైఫ్, ఎన్ని ఆశ్చర్యకరమైన సహాయాలు, ఎన్ని కృపలు, ఎన్ని మేలు, ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలు, ఎన్ని సదుపాయాలు, ఎన్ని సౌకర్యాలు, ఎన్ని వనరులు, ఎన్ని వసతులు, ఎన్ని చెప్పినా సరిపోదు కదా. అన్ని దీవెనలు ఇస్తాడే. చక్కటి విలువైన, చక్కటి మంచి వస్త్రాలు, చక్కటి భోజనాలు, చక్కటి సౌకర్యవంతమైన భవనాలు, చక్కటి సదుపాయాలు, అన్ని టెక్నాలజీ, వైద్యము, ఎన్ని చెప్పమంటారు నాన్న. దేవుడు అన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు కదా, కొంతకాలానికే కదా. అర్థమవుతుంది కదా మీకు? కొంతకాలానికి, ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం గాడ్ ఈస్ గివింగ్ అబాండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సమృద్ధి అయిన దీవెనలు ఎన్నో ఇస్తున్నాడు. అనుదినము ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. అయితే నిత్యం ఉండే రాజ్యంలో ఇంకెన్ని మేళ్ళు ఉంటాయి. ఒకసారి ఆలోచన చేయండి ఇట్లా ఈ విషయం. కొంతకాలం భూమి మీద ఉండే మనుషులకే మనకి ఇన్ని సదుపాయాలు, ఇన్ని సౌకర్యాలు దేవుడు ఇస్తుండగా, మన తండ్రి మనకు అనుగ్రహిస్తుండగా, నిత్యము ఉండే రాజ్యములో, ఇంకోటి అది పరలోక రాజ్యంలో, ఆయన నివాస స్థలంలో, దేవదూత గణము నివసించే స్థలంలో, 24 పెద్దలు నివాసం చేసేటువంటి స్థలంలో, పరిశుద్ధుల సమూహంతో ఉండే స్థలంలో, అబ్బాబాబా, వర్ణింప శక్యమా మానవ జ్ఞానానికి? వర్ణింప శక్యమా మనకు తెలిసిన భాషలతో, మనకు తెలిసిన సాహిత్యంతో? ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకనే భక్తులు ఎంత బాగా వర్ణిస్తూ పాటలు రాసి పాడారు, వాక్యాలు బోధిస్తున్నారు. ఎంత అద్భుతం. కాబట్టి ఆ బంగారు వీధులలో, నిత్య నివాసములో, జీవవృక్ష ఫలములు భుజిస్తూ, జల నదుల ప్రవాహములు మనం అక్కడ ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో ఆనందిస్తూ, జీవ కిరీటము ధరించే వారమై, తెల్లని వస్త్రములు ధరించిన వారమై. హల్లెలూయా. సంతోషం కలుగుతుందా మీకు? ఆనందం కలుగుతుందా? మీరు ఆ ప్రభువు అక్కడ త్వరగా రావాలని ఆశ కలుగుతుందా? ఎవరికైనా అప్పుడైనా అనిపిస్తుందా? ఏమండి, అంత ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన, ధన్యకరమైన, దీవెనకరమైనటువంటి రాజ్యం అప్పుడైనా అనిపిస్తుందా? ఏమండి, ఎక్కువ శాలరీతో వచ్చే ఉద్యోగం వస్తుంటే అప్పుడేనండి ఈ చిన్న ఉద్యోగం చేయనివ్వండి అంటామా? కాదు కదా. కాబట్టి ఎక్కువ శ్రేష్టమైన దీవెనలు మన కొరకు తప్పక దేవుడు పరలోక రాజ్యంలో సిద్ధపరిచి ఉంచాడు. తప్పక మనం ఒక దినాన్ని ఆయనతో ముఖాముఖిగా ఆయనను కలుసుకుంటాం. మన రాజులకు రాజు, ప్రభుని కలుసుకుంటాం. ఆయన కడబూరు ధ్వని వినబడగా రెప్పపాటు రూపాంతరం చేయండి. పరిశుద్ధాత్మ చేత సిద్ధపరచబడిన ఆయన వధువు సంఘంగా ఉన్న మనమందరము ఒక రెప్పపాటులో రూపాంతరం చెందుతాం. పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి సంఘమా, సిద్ధపడదాం.
మనం ముఖాముఖిగా కలుసుకుని ఆరాధించడానికి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది కదా మా సహవాసం విలువ ఎంతో. అంతే అయితే దేవునితో సహవాసం ఎంతో ఆనందంగా ఉంటుంది. సంఘ బిడ్డలతో, ఆత్మీయ సోదరులతో, ఆత్మీయ సహోదరులతో, చక్కటి యవ్వన బిడ్డలు, చంటి బిడ్డలతో సహవాసం ఎంత బాగుండేది అని ఎదురు చూస్తున్నాం కదా. ఎప్పుడు వస్తుందా మళ్ళా మంచి రోజు అని. దీని కొరకే మనం ఇంతగా ఎదురు చూస్తుంటే ఇంకా పరలోక రాజ్యపు విందులో ప్రవేశించడానికి ఇంకా బాగా ఎంత ఎదురు చూడాలి. కాబట్టి దాని కొరకనే మా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ట్రైనింగ్ పీరియడ్లో సంఘాన్ని ఉంచాడు. కాబట్టి మనకి నిరీక్షణ అనేది ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఎదురు చూడటం ప్రభు సన్నిధి కొరకు, ప్రభు మందిరంలో ఇప్పుడు కనబడాలని కదా. కానీ దేవునితో ప్రభు కూడా, ఆయన కూడా ఎదురు చూస్తున్నాడేమో, నా వధువు సంఘం ఎప్పుడు నా దగ్గరికి వస్తుంది అని. కాబట్టి తండ్రి ప్రభువును, రక్షకుడైన మన ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఆయనకి ఎదురు చూస్తాం. దేవుని గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం అనుదినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, పరిశుద్ధ లేఖనాల్ని తరచి చూడటం, మరి ముఖ్యంగా దేవుని యొక్క భక్తుల జీవితాలను మనం ధ్యానం చేయడానికి దేవుడు అనుదినము కృపను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే తన భక్తుల ప్రార్థన మనకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితా మన కొరకు సిద్ధం చేయబడి ఉంది, రాసి బట్టి ఉంచాడు ప్రభు. అయితే దాని తర్వాత విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించడం, యేసయ్య వైపు చూడండి అని మన దృష్టిని ప్రభు వైపు మరలుస్తుంది దేవుని వాక్యం. కాబట్టి భక్తుల జీవితాలు మనం ధ్యానం చేసినప్పుడు మన భక్తి జీవితం కూడా మన రాబోయే తరాలకు మాదిరికరంగా ఒక మంచి పాఠంలాగా ఉండాలి. అందుకొరకే భక్తుల జీవితాలని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని క్షేమంగా నడిపిస్తున్న దేవుడు మనకు సాక్ష్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. సరే, చిన్న ప్రార్థనతో ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ నింపుదల, మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మాకు తోడుగా ఉండదయచేయండి. మీ జీవపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ పరిశుద్ధాత్మ వాక్కును మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మీ చిత్తాన్ని వెల్లడి చేయండి ప్రభా. అయ్యా, తన సంఘమంతా ముఖాముఖిగా కలుసుకుని ఆరాధన చేయలేకపోతున్నాం. సహవాసాన్ని మేము ఎంతో మిస్ అవుతున్నాం సంఘంతో. తండ్రి నాయన, మేమందరూ కలవాలి అనే ఆశ ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థన కూడా చేస్తున్నాం. కాబట్టి ఆత్మీయ సహవాసమే, ఆత్మీయ సహోదరులతో సహవాసమే ఇంత పరలోకపు ఆనందాన్ని మాకు కలుగు చేస్తే, మీతో దేవదూత గణంతో పరిశుద్ధుల సహవాసం ఇంకెంత ఆత్మీయ ఆనందాన్ని మాకు కలుగు చేస్తుంది. కాబట్టి మీ వైపు మీరు రాకడ కొరకు సిద్ధపడటానికి, మీరు రాకడ కొరకు ప్రార్థించడానికి ఇవి మాకు ఎంతో ప్రయోజనకరంగా ఈ దినాలు మా జీవితాలు ఉంచినందుకు కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, మీరు అనుదినము ఇంటింటా కూడుకుని కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఉన్నారా? అందరూ కలిసి కూర్చుంటున్నారా? దేవుని పాదాలను పట్టుకుని బ్రతులాడుకుంటూ అందరూ కలిసి ఆరాధన చేయటం, కలిసి ప్రార్థించటం, కలిసి పాడి కీర్తించటం, ఇది ఎంతో ధన్యకరమైనటువంటిది. మన కుటుంబాల్లోనికి దేవుని సన్నిధి తీసుకొస్తుంది. కాబట్టి సంఘమంతా కూడా, ప్రతి కుటుంబం కూడా మానక అనుదినము ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ, ఆరాధిస్తూ, ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడవాలని ప్రభుపేట నేను దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నా. సిద్ధపడదాం, ఆరాధన చేద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని వాగ్దానాలు నెరవేర్పును మనం చూద్దాం. సరే, పరిశుద్ధ గ్రంథంలో దావీదు ప్రార్థనా జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దావీదు గొప్ప ప్రార్థనా పరుడు. కీర్తన గ్రంథం అంతా కూడా ఆయన ప్రార్థన, దేవుడు అనుగ్రహించినటువంటి కృప, ఆయన సాక్ష్యం, ఈ మూడు భాగాల్ని అత్యధికంగా కీర్తన భాగంలో మనం చూస్తాం. దావీదు చేసిన ప్రార్థన, ఆయనకి దేవుడు చేసిన సహాయము, ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యం. కాబట్టి అన్ని ప్రతికూల పరిస్థితుల్లో దావీదు మహాభక్తుడు అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో వెళ్ళాడు. దానికి మనకి తేడా రుజువు ఎలా తెలుస్తుందంటే, ఆయన వృద్ధుడై చనిపోయే ముందు వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టుకుని ఒక మంచి విషయం చెప్పాడు. వాళ్ళ అబ్బాయికి ఏం చెప్పాడంటే, నా కుమారుడు నువ్వు రాజు అయ్యావు, నా తర్వాత దేవుడిని రాజుగా చేశాడు. దేవుడి గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే, నన్ను సకల ఉపద్రవముల నుండి కాపాడిన దేవుడు అని చెప్పాడు. సకల ఉపద్రవముల నుండి నన్ను కాపాడిన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు, నువ్వైతే ఆయనకు లోపడాలి. కాబట్టి దావీదు ఎన్నో ఉపద్రవాల్లో గుండా వెళ్ళాడు అనే ఈ ఒక్క మాట చదివితే తెలుస్తుంది మనం. అనేకమైన ఉపద్రవాలు కీర్తనలో కూడా రాసుకుంటాడు. ఆయన నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అని రాస్తాడు. ఆ మాట మనకు భయాన్ని కలుగజేస్తుంది. తర్వాత లైన్లో ఉంటుంది కదా, మనందరూ తెలుసు, క్రైస్తవ సోదరి మన వాటన్నింటి నుండి యెహోవాని తప్పించను, దేవుడు తప్పిస్తాడు. కాబట్టి దావీదు యొక్క సాక్ష్యం అది. కాబట్టి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మంచి సంఘటన అక్కడ జరిగింది. దావీదు గారు రాజు అయ్యాడు.
ఆయన రాజ్యం చక్కగా వర్ధిల్లుతుంది, ఎంతో సుభిక్షంగా ఉంది. రాజులో ఇది దావీదు గారి రాజ్య పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సురక్షితంగా ఉన్నారు. దేవుడు ఆ దేశానికి నెమ్మదిని కలుగజేశాడు. దావీదు గారి పరిస్థితి కూడా చాలా హాయిగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ 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 వెల్. చక్కగా ఉంది, అన్ని పరిస్థితులు హాయిగా ఉన్నాయి. 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆయన రోజు రాత్రిపూట పడుకుని దేవుని మందిరం గురించి ఆలోచన చేశాడు. పడుకుని ఏం ఆలోచన చేశాడు? దేవుని మందిరమును గురించి ఆలోచన చేశాడు. మంచి ఆలోచన చేశాడు. అనుకున్నాడు, నేను చూడు ఒక మంచి విలాసవంతమైన భవనంలో ఉన్నానే, దేవుడే ఇంత విలాసవంతమైన భవనాన్ని సదుపాయాలను ఇచ్చాడు. యాక్చువల్గా దావీదు గారికి చిన్నప్పటి నుంచి అలవాటు ఎక్కడ పడుకునేవాడు? చక్కగా హాయిగా చెట్టు కింద రాయి తలగడగా పెట్టుకుని హాయిగా పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ పడుకునేవాడు. ఆయన దినచర్యలో ఒక భాగం, తప్పకుండా ఉన్నటువంటి భాగం. చాలా మంచి సమయాలు అట్లాంటి బోల్డ్ని ఆయన గడిపాడు. అయితే ఈ దినాన్ని దేవుడు ఆయన రాజును చేశాడు. సకల సదుపాయాలు గల దావీదు నగరును కట్టించుకున్నాడు. ఆయన అంత గొప్ప కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ హంసతూలికా తల్పం మీద పడుకున్నాడేమో. రాజ దర్బారులో రాజ సౌకర్యాలను అనుభవిస్తూ, రాజుకుండేటువంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఆయన పడుకుని అనుకున్నాడు, నేనేమో ఎంత సౌకర్యవంతమైన విలాసవంతమైన భవనంలో ఉన్నానా, దేవుని మందసమేమో ఒక చిన్న గుడారంలో ఉందా. దావీదుకి నిద్ర పట్టలేదు. ఇది బాగలేదు. దేవుని దాసుడని నేనేమో ఇంత భవనంలో ఉంటావు, దేవుని మందసమేమో డేరాలో ఉంటావా, ఇది బాగోలేదు. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన మీకు వచ్చిందా? నాకు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, దేవుని మందిరంలో వస్తువులు ఎలా ఉన్నాయో, మాకు ఇన్ని అవసరాలు దేవుడు ఆశ్చర్యకరంగా తీరుస్తున్నాడు, దేవుని సేవకుని పరిస్థితి ఎలా ఉందో అని ఎప్పుడన్నా ఈ ఆలోచన, దేవుని మందిరాన్ని గురించిన ఆలోచన కానీ, దేవుని పరిచర్య గురించిన ఆలోచన కానీ, దేవుని సేవకుని కుటుంబం యొక్క అవసరాల గురించిన ఆలోచన కానీ ఎప్పుడన్నా మీరు హాయిగా రిలాక్స్డ్గా అన్నీ బాగున్నప్పుడు వచ్చిందా? చెప్పండి సమాధానం. మీకు మీరే చెప్పుకోండి సమాధానం. నేను వినలేను గనక, దేవుడు వింటున్నాడు గనక చెప్పండి సమాధానం. దేవుని మందిరమును గురించిన ఆలోచన, దేవుని మందిరం గురించినటువంటి తలంపు ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు. సహజంగా మనకి దేవుని మందిరం కానీ, దేవుని సేవకులు కానీ చాలామందికి ఎప్పుడు గుర్తొస్తారంటే, అవును కరెక్టే, మీరు ఆలోచనలో కరెక్టే వచ్చింది, మీరు ఆలోచించింది కరెక్టే, కష్టం వచ్చినప్పుడు. అవును. కాబట్టి దేవుని మందిరం కానీ, దేవుని సేవకులు కానీ మనకి సహజంగా ఎప్పుడు గుర్తొస్తారో మీరు చెప్పిన సమాధానం సరిగానే ఉన్నది. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యమో, ఆ శుభకార్యమో జరిగినప్పుడు, ఏదో మంచి చెడుకో దేవుని సేవకుడు గుర్తొస్తాడు. కానీ దావీదుకు ఎప్పుడు గుర్తొచ్చాడో చాలా ఆశ్చర్యకరమైన సంభవం ఇది. అన్నీ బాగున్నప్పుడు, ఐఆమ్ ఇన్ వెరీ కంఫర్టబుల్ జోన్. అటువంటిప్పుడు సహజంగా బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం చెప్పబడింది. ఒకడు ధనవంతుడు ఉన్నాడటండి, వాడికి పంట బాగా పడిందట. ఆ సంవత్సరం పంట బాగా వస్తే రేట్లు కూడా బాగున్నాయి, ఆదాయం కూడా బాగా వస్తుంది. ఈయన పెట్టిన పెట్టుబడి కంటే చాలా రెట్టింపు లాభాన్ని పొందుకున్నాడు. రిలాక్స్డ్గా కూర్చొని అనుకున్నాడట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనుకున్నాడని రాయబడింది. కాబట్టి పరిస్థితులు బాగున్నప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుని మందిరానికి వెళ్ళొద్దాం అనిపించదు. షాపింగ్కి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, ఏమండి ఫ్రెండ్స్ని పిలుద్దాం, ఏమండి రిలాక్స్ అవుదాం, రిసార్ట్స్కి వెళ్దాం. ఓకే, ఎన్ని మాటలు చెప్పమంటారు నన్ను? సంతోషంగా పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఎలాంటి దేవుని మందిరం నీకు గురించిన అవగాహన, ఆలోచన ఎప్పుడన్నా వస్తుందా? అన్నీ బాగున్నప్పుడు. దేవుని పిల్లలారా, దావీదుకి పరిస్థితి అంతా బాగుంది, హాయిగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు గుర్తొచ్చాడు. ఇంత స్థితిని, ఇంత సదుపాయాన్ని, ఇంత సౌకర్యాన్ని గురించిన దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరం గురించిన ఆలోచన తన మనసులో మెదిలింది. ఏమండి, కాబట్టి మంచి సౌకర్యవంతమైన సంతోషకరమైన పరిస్థితి మనకు కలిగినప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలి. కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు. అందుకని యాకోబు పత్రికలో మరలా మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన దేవుడు, మీకు సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలి, దేవుని ఆరాధించవాలి, దేవుడే గుర్తు రావాలి. ఆ సంతోషానికి, ఆ కంఫర్టబుల్ టైంకి, ఆ సౌకర్యవంతమైన జీవితానికి, ఆ సంతోషకరమైన జీవితానికి, ఆ మేలుకరమైన సమయాలకి దేవుడే మూలమాధారం. కాబట్టి దేవునిని జ్ఞాపకం చేసుకుని ఆ రాత్రి నిద్రపట్టలేదు. మార్నింగ్ లేచాడు. లేవటంతో పాస్టర్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ పంపాడు. పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. నాతాను అనేటువంటి ప్రవక్తకి ఫోన్ చేసి, పాస్టర్ గారు కింగ్స్ ప్యాలెస్ నుండి ఇన్ఫర్మేషన్ పాస్టర్ గారికి, దైవజనుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. రాజుగారు పిలిచాడంటే సరదా విషయాలు కాదు, ముఖ్యమైనటువంటి సమావేశం ఏదో ఉంది. సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ ఏదో ఉంది, ఏదో ముఖ్యమైన విషయం రాజుగారి హృదయంలో ఉంది. హీ వాంటెడ్ టు షేర్ విత్ మీ అని ఇమ్మీడియట్గా రెడీ అయిపోయి దైవజనుడు పరిగెత్తుకుంటూ రాజుగారి భవనం దగ్గరికి వచ్చారు. రాజభవనం దగ్గరికి వస్తే దావీదు రాజు గారిని కలుసుకోవటానికి అవకాశం దొరికింది.
మనకు తెలుసు కదండి, గొప్ప వాళ్ళు కలుసుకుంటే అపాయింట్మెంట్లు కావాలి, చాలా పనులు కావాలి. కానీ దేవుని సేవకుడికి రాజు అపాయింట్మెంట్ ఇచ్చేశాడు. రండి మీరు రాజు దేవుని సేవకుడు. కాబట్టి దేవుని సేవకుడు త్వరపడి వచ్చేసాడు. అండి, దేవుని సేవకుడికి సమయం ఇవ్వాలి. దేవుని సేవకుడికి సమయం ఇవ్వాలి. దేవుని సేవకునికి ఆహ్వానం ఇవ్వాలి. దేవుని సేవకునికి ఆహ్వానం ఇవ్వాలి. విన్నారా? అర్థమవుతుందా? దేవుని సేవకుడిగా నేను చాలాసార్లు దేవుని మందిరంలో ఉన్నప్పుడు అడుగుతుండేవాడిని, నేను మీకు ఎక్కువ సార్లు ఫోన్ చేస్తాను, మీరు ఎక్కువ సార్లు నాకు ఫోన్ చేస్తారా? ఈరోజు ఫోన్ కాల్ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది? దావీదు ఇంటి నుండి దైవజనుడి ఇంటికి వర్తమానం వెళ్ళింది. కాబట్టి దేవుని సేవకుడు అయినటువంటి నాతాను ప్రవక్త దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళాడు. దేవుని సేవకుడు మన ఇంటికి రావటం ఎందుకు ఆశీర్వాదం అంటే, దేవుని సేవకుడు వస్తూ దేవుని సన్నిధిని తనతో పాటు మన ఇంటికి తీసుకుని వస్తాడు. అది చాలా ప్రాముఖ్యం. దేవుని సేవకునితో ఉన్న దేవుని సన్నిధిని, దేవుని సేవకుని నోట దేవుడు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాన్ని మన కుటుంబం కొరకు మనం గ్రహించలేని కారణం చేత దేవుని సేవకుని చాలాసార్లు చాలామంది ఆహ్వానించలేరు. ఏదో పాస్టర్ గారు అంటే అవసరానికో, పెళ్ళప్పుడో, లేకపోతే ఏదో శుభకారమైనప్పుడు, ఏదో మంచి చెడుకో పిలుచుకుని ఏదో అప్పటి వరకు మర్యాద చేసి పంపడం. కానీ దైవజనుడు గృహంలోకి రావటం వల్ల ఆశీర్వాదం వస్తుంది, దేవుని సన్నిధి మన ఇంటికి వస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు. కనుకనే ఆహ్వానం పలకరు. కానీ దేవుని స్వామి ఈ ప్రతికూల పరిస్థితి వచ్చిన చూసారా, తిమోతి గారు పౌలు గారు రాశాడు, అపాయకరమైన దినాలు వస్తాయని. అపాయకరమైన దినాలు వచ్చేసరికి ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి, ఒకరు దర్శించలేనటువంటి పరిస్థితి. ఏమండి, ఎందుకంటే దుర్దినములు రాకముందే అని అన్నారు. రోజులు బాగుండేదండి అని ఇప్పుడు బాధపడటం కాదు. కొంతమంది అంటున్నారు చర్చిలు తెరిస్తే బాగుండండి, చర్చికొద్దాం అనుకుంటున్నామండి. తెలిసినప్పుడు ఎన్నిసార్లు వచ్చారు? ఏమండి, పాస్టర్ గారు మా ఇంటికి వస్తే బాగుండండి అని అనుకుంటున్నారు. బాగున్నప్పుడు ఎన్నిసార్లు పిలిచారు దేవుని సేవకుని ఇంటికి? ఏమండి, కాబట్టి ఈ విషయాలను ఆలోచించి, ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు మన స్వాధీనంలో ఉండవు అనే విషయం ఈ పరిస్థితుల ద్వారా దేవుడు మనకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. సమయం ఉండగానే దేవుని పరిచర్య చేయాలి. అవకాశం ఉండగానే దేవుని కొరకు అడుగులు పరిగెత్తాలి. సమయం ఉండగానే దేవునితో సమయం గడపడానికి మనం ఇష్టపడాలి. సరే, దావీదు గారు దైవజనుడు కబురు పంపితే నాతాను ప్రవక్త వచ్చాడు. ఏంటండి అంటే, పాస్టర్ గారు, మరి నేనేమో ఇంత మంచి బిల్డింగ్లో ఉన్నాను, దేవుని మందసం గుడారంలో ఉంది, ఐఎమ్ నాట్ హ్యాపీ, దాని విషయంలో నాకు బాధగా ఉంది, ఈ మందిరం అట్లా ఉండటం నాకు ఇష్టంగా లేదు, దేవుని కొరకు ఒక మందిరం కడతాం, నేను తొందరపడ్డానేమో, పొరపాటు చేశానేమో, నాకు ఇల్లు కట్టుకున్నాను, ముందు దేవుని మందిరం కట్టి తర్వాత ఇల్లు కట్టుకుంటే బాగుండేదేమో అనేటువంటి డిస్కషన్ ఇంకెన్ని జరిగినాయో ప్రవక్తతో, రాజుగారికి దేవుని సేవకుడికి మధ్యలో ఎంత సమయం ఇంటరాక్షన్ జరిగిందో. ఇక పాస్టర్ గారికి కూడా సంతోషమైంది. దైవజనుడు నాతాను ప్రవక్త హ్యాపీ అయ్యాడు. రాజుగారికి మంచి ఆలోచన వచ్చింది. అయ్యా, మీకు వచ్చిన ఆలోచన మంచిదే, ప్లీజ్ గో హెడ్, మీరు ఆ పని ప్రారంభించండి. ఎందుకంటే మీరు తలపెట్టింది దైవ కార్యం కదా, దేవుని పని కొరకు కదా, ఇక్కడ మంచిది, అది ఆశీర్వాదం తీసుకుని వస్తుంది, అది తప్పేం కాదు, కాబట్టి యూ కెన్ గో హెడ్ అని దైవజనుడు భరోసా ఇచ్చాడు. సరే అని ఇక దావీదు గారికి కూడా సంతోషమైంది. పాస్టర్ గారు కూడా సరే అని అన్నాడు, మనం ఈ పని స్టార్ట్ చేయవచ్చు అని ఇక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడేమో. ఎవరిని పిలవాలి, ఎవరు దానికి డిజైన్ చేయాలి, ఎక్కడ కట్టాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని ఇక ఆ రోజంతా తలంపులతో తలములకలవుతూ ఆనందభరితుడై దేవుని పని కొరకు తను సిద్ధపరచుకుంటూ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత గొప్పగా చేయాలి అని ఉద్రేకంతో, ఉత్సాహంతో, సంతోషభరితుడై, ఆనందభరితుడై ఇక దాని కొరకు సిద్ధపడుతున్నాడేమో దావీదు గారు. అయితే రాత్రి దేవుని సేవకుడితో దేవుడు మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళు, దావీదుకు చెప్పు, ఈయన కాదు కట్టేది, వాళ్ళ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళ పిల్లల్ని నేను దీవిస్తాను, వాళ్ళ చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను, నేను ఒక అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు భలే మంచి మాట చెప్పాడు. ఆ వచ్చిన కూడా నేను మీ కొరకు చదువుతాను. అతనిని నేను నాకు కుమారుడుగా చేసుకుంటాను, అతను నాకు కుమారుడు అవుతాడు. పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అంటే నీ సంతానాన్ని ఇస్తాను, వాళ్ళని స్థిరపరుస్తాను, వాళ్ళని దీవిస్తాను. నీ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, అతను నేను ఏర్పాటు చేసుకుని, అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచదును. చాలా మంచి మాట. మన బిడ్డల గురించి ఇంత ఆశీర్వాదకరమైన మాట దేవుడు చెప్తే ఎంత అదృష్టం, ఎంత ధన్యత. మన బిడ్డల గురించి కూడా చెప్పాలని ఆశపడుతుంటే వినండి, జాగ్రత్తగా వినండి. ఏమంటాడు వినండి, జాగ్రత్తగా వినండి. నేను అతనికి తండ్రినై యుందును. 7వ అధ్యాయం 14 వచ్చిన 2 సమూయేలు గ్రంథం. జాగ్రత్తగా వినండి, బైబిల్ అందులో ఉంటే అండర్లైన్ చేసుకోండి. వింటున్నారా? నేను అతనికి, ఎవరికి? దావీదు, నేను నీకు సంతానం ఇస్తాను, నేను కుమారుడు ఏర్పాటు చేసుకున్నాను, అతను నా మందిరాన్ని కడతాడు, అతను నేను స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు
పాపము చేసిన ఎడల నరుల దండనతోనూ మనుషుల తెగులు దెబ్బలతోనూ అతను శిక్షించను కానీ నిన్ను స్థాపించగా నిన్ను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఎప్పుడన్నా పిల్లోడు తప్పు చేస్తే నేను ఆయన క్షమించి నిన్ను బట్టి అతనికి నేను కృప చూపుతా. ఎన్ని మంచి ఆశీర్వాదాలు చూడండి. ఏమన్నాడు దేవుడు? ఒకటోది, నేను అతనికి తండ్రి అయి ఉంటా. మీ అబ్బాయిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆయన చేత స్థిరపరుస్తాను రాజ్యం. తర్వాత ఆయన నాకు ఒక మందిరాన్ని కడతాడు, అయితే అతనికి నేనే తండ్రిని అయి ఉంటాను, అతనికి నా కుమారుడు అయి ఉంటాను. ఎంత మంచిది ఈ మాట. దేవుడు మన అబ్బాయి గురించి మన అమ్మాయి గురించి చెప్తే ఎంత బాగుంటుందండి. అవును పాస్టర్ గారు కదండి, అవునమ్మా, వింటున్నారు కదా? ఇంత మంచి మాట దేవుడు మన అబ్బాయి గురించి చెప్తే చాలా బాగుంటుంది కదా. వాడు ఎప్పుడన్నా తప్పు చేసినా కానీ వాడికి సౌలును తోసేసినట్టు నీ కుమారుని తోసేను, వాడికి నాకు నా శాశ్వతమైన కృపను మీ అబ్బాయికి నేను చూపిస్తానంటే ఇంకా చాలుదేవా అనుకుంటాం కదా. ఇంత మంచి వాగ్దానం మన పిల్లలకి రావాలి. ఏ తల్లి కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. మంచి కోరికే, మంచిదమ్మా, మంచి కోరికే కోరుతున్నారు. అయితే దావీదు లాంటి మనసున్న వాళ్ళు అయ్యి ఉండాలి మనం. దావీదు లాంటి గుణాల లక్షణాలు కలిగిన వాళ్ళమైతే మన పిల్లలు కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. దావీదు ఎలాంటి వాడు? అన్నీ బాగున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని కొరకు ఏమన్నా చేయాలి అని అనుకున్నాడు. ఏమి లేనప్పుడు చేయాలనుకుంటారు. ఎవరో పాట రాశారు, ఎప్పుడు నేను చిన్నప్పుడు విన్నాను, మీకు కూడా తెలుసు అనుకుంటా. కళ్ళు ఉన్నప్పుడేం బైబిల్ చదవాలా అనిపించలేదంట, కళ్ళు పోయి నాకు బైబిల్ చదవాలనిపించిందంట. ఎంత భక్తిలో కదండి. అండి నడవటం రానప్పుడేమో, నడుస్తూ బాగున్నప్పుడేమో దేవుని మందిరానికి వెళ్ళాలనిపించలేదట. ఇక నడవలేని పరిస్థితులకు, దయనీయమైన స్థితిలోకి వచ్చేసిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాలందంట. ఇప్పుడే మా చర్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి కదా. కాబట్టి సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి బాగున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. అందుకనే దేవుడికి దావీదు మీద అంత కృప కలిగింది, అంత దయ వచ్చింది. వాళ్ళ కుమారుడు గురించి అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. సరే రండి మనం ముందుకెళ్దాం. ఇస్తే నేను ఆయన చేత మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పగానే దావీదు ఉదయం ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడు దేవుడు ఇచ్చిన మాట చెప్పాలా అని దావీదు దగ్గరికి వెళ్ళడానికి నాతాను ప్రవక్త ఎదురు చూశాడు. ఎప్పుడు తెల్లారింది. గబగబా సిద్ధపడ్డాడు, గబగబా రాజభవనంలోకి వెళ్ళాడు. నేను రాజును దర్శించాలి అని అక్కడ ఉన్న వారికి చెప్పాడేమో. రాజుగారికి వర్తమానం వెళ్ళింది, దేవుని సేవకుడు వచ్చాడు మిమ్మల్ని కలుసుకోవటానికి. దేవుని సేవకుడు ఇంకేమైనా దేవుడు ఏమైనా మంచి ఆలోచన ఇచ్చాడేమో, ఎక్కడ కట్టాలని స్థలం పేరు ఏమైనా చెప్పాడేమో, ఎలా కట్టమని దేవుడు కోరుతున్నాడో డిజైన్ ఏమైనా ఇచ్చాడేమో, ఎట్లా పని ప్రారంభించాలని దేవుడు ఏమైనా ఆలోచన చెప్తున్నాడేమో. సంతోషంగా ఎదుర్కొని గబగబా రమ్మనండి, పిలవండి. ఆయన అపాయింట్మెంట్స్ అని క్యాన్సిల్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తాను, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాడు, రెడీ అవుతున్నాడు, లేకపోతే రాజభవన్లోకి వెళ్ళి సింహాసనం కూర్చున్నాడు. ఆయన ఎలా బిజీలో ఉన్నాడు, కానీ నాతాను ప్రవక్త రాగానే ఇమ్మీడియట్గా ఆయనకి అవకాశం, సమయం ఇచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి దేవుడు ఏం చెప్పాడు ఆయనకి చెప్పేశాడు. రాజుగారిని మీరు కాదండి మీ అబ్బాయి చేత దేవుడు కట్టుకుంటాను అంటున్నాడండి అని చెప్పాడు. ఆ మాట వినగానే దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, గదిలోనికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఇది భక్తుల ప్రార్థనలో ఈరోజు మనం ధ్యానం చేస్తుంది. దావీదు ప్రార్థన చేశాడు. దావీదు యొక్క హృదయం దేవుని మందిరం పట్ల ఒకటోది, దేవుని స్పందన దావీదు కుటుంబం పట్ల, ఇప్పుడు దావీదు యొక్క ప్రతిస్పందన దేవుని యొక్క ప్రేమ పట్ల. ఏమండి, తండ్రి ఎవరైనా నేను తినిపోయినా నా కడుపు నిండా తినాలి అనుకుంటారు కదా. దావీదు కూడా అంత సంతోషం కలిగిందేమో, అంత ఆనందపడతాడేమో. నా కుమారుడు గురించి ఏం చెప్పాడు? నేను అతనికి తండ్రి అయ్యిందు, అతను నా కుమారుడు అయ్యను. అతను ఏదైనా తప్పు చేసినా నేను క్షమిస్తాను, అతని రాజ్యం స్థిరపరుస్తాను, తోసివేయను, స్థిరమై ఎప్పుడు ఉండే శాశ్వత కృపను ఆయనకి ఇస్తాను. ఈ మాటలు విన్న తర్వాత కుమారుడు విషయంలో ఇక తండ్రికి ఆ రోజు ఆకలి వద్దండి, ఇక నిద్రపోవడం అనిపిస్తుందా? ఇకేమండి ఆ ఆనందం తన్మయం కదా. దేవుని సంధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవా, ఆయన కన్నీరు గార్చాడేమో, దేవుని దగ్గర సాగిల పడ్డాడేమో, ఏడ్చాడు. దేవా, అసలు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఏ పాటి వాడిని అయ్యా? దావీదు ఎవరు? దావీదు స్థితి ఎంత? దావీదు స్థాయి ఎంత? దావీదు హోదా ఎంత? దావీదు వృత్తి ఏమిటి? దావీదు జీవితం ఏమిటి? దావీదు యొక్క పరిస్థితులు ఏంటి? ఎలాంటివి? నేను ఏ పాటి వాడిని? నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా పిల్లల పట్ల కృప చూపి ఆనందపడుతూ దేవుని పాదాలు కన్నీటితో కడిగి ఆరాధించి ఆనందించి తన్మయుడై దేవుని సందులో ఎంత సమయం గడిపాడో దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడన్నా మన హృదయాలు తన్మయమై దేవుడు చేసిన మేలును బట్టి దేవునితో సమయం ఆనందభరితులమై ఆయన పాదాలు కన్నీటితో కడిగిన అనుభవాలు, ఆయన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? కాబట్టి దావీదు దేవుని సందులో తను తగ్గించుకుని దేవుని హెచ్చిస్తూ ఎంతసేపు దేవుని ఆరాధన చేశాడో ఆ అధ్యాయం చదవండి, మీరు ఆశ్చర్యచకితులు అవుతారు. మీ హృదయాలు సంతోషం అవుతాయి.
దేవుని భక్తులు దేవుని సన్నిధిలో ఎలా స్పందిస్తారో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని భక్తులకు ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ అధ్యాయంలో దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదం మన పిల్లల కొరకు మనం ఎలా సంపాదించుకోగలుగుతామో ఈ వచనాల ద్వారా దేవుని బిడ్డలమైన మనం చూస్తాం కదండి. ఎవరైనా మన పిల్లల్ని ప్రేమిస్తే మనకెంత వాళ్ళ మీద గౌరవం కలుగుతుంది. మన పిల్లలకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనకి ఎంత తృప్తిగా ఉంటుంది. మన పిల్లల్ని ఎవరైనా మర్యాదగా ప్రేమగా పలకరిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. నిజం కదా. ఎవరైనా మా పిల్లల్ని ప్రేమగా పలకరిస్తే నాకు నిజంగా సంతోషం అవుతుంది. నిజంగా సంతోషపడతాను ఆ కుటుంబాన్ని గురించి. ఎవరైనా మా పిల్లల్ని దగ్గర తీసుకుని ప్రేమగా మాట్లాడుతూ గౌరవంగా మాట్లాడుతూ ఆప్యాయంగా ఉంటే నేను నిజంగా సంతోషిస్తాను. దేవుని పిల్లల్ని దేవుడు ఎంత సంతోషిస్తాడో, దేవుని ప్రేమిస్తూ, దేవుని పనిని ప్రేమిస్తూ, దేవుని పరిచర్యను ప్రేమిస్తూ, దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ, ఏమండి ఇలాంటి వారిని గురించి దేవుడు ఎంత సంతోషపడతాడో ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. దేవుడు తన భక్తులు నిజంగా తన పట్ల భక్తి కలిగిన వారు, నిజంగా తను ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారికి మేలు ఎలా కలుగుతుందో ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఆశ్చర్యకరమైన కృప ఎలా దొరుకుతుందో ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషించాడు. ఇక నేనేం అడుగుతానయ్యా మిమ్మల్ని, ఇక నేనేం అడగాలి, ఇక నేనేం అడగాల్సిన అవసరం ఏముంది, నేనేం కోరుకున్నాను దానికంటే మించిన ఆశీర్వాదం మీరు పలుకుతుంటే మీ ప్రవక్తల ద్వారా ఇక నేనేమి మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏముంది అని ఆయన వ్యక్తీకరిస్తే ఆయన మాటలు మనం వింటాం. కాబట్టి దేవుణ్ణి మనం ఏమీ అడగని అవసరం లేనంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి దావీదు ప్రార్థన ఈ అధ్యాయం చివరి వచనాల్లో మనం ఈ రీతిగా చదువుతాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28, 29 వచనాలు. ఈయన అంటాడు, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చి ఉన్నావే, నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. ఈ మాటల్లో దేవుని నిబంధనను స్వతంత్రించుకునుట, దేవుని మాట, దేవుని వాగ్దానంను సంపూర్ణంగా విశ్వసించుట, ఈ మాటలు మనం చూస్తాం. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించము. ఈ వాక్యం చాలామంది గృహాలలో వాక్యం గోడల మీద రాయబడి ఉంటుంది, హ్యాంగ్ చేసి ఉంటుంది. నా కుటుంబం నిత్యం ఆశీర్వదించండి. దావీదు చేసిన ప్రార్థన ఏ సందర్భంలో చేశాడు, ఎందుకు ఇలాంటి ప్రార్థన చేశాడు, ఈరోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యం మీరు ఎక్కడ చూసినా, ఎవరింట్లో చూసినా ఈ దీవెన దావీదుకి ఎలా వచ్చిందో, ఇలాంటి ప్రార్థన దావీదు ఎలా చేశాడో మనకు అర్థమవుతుంది, మనకు జ్ఞాపకం ఉంటుంది. దయచేసి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. తాను దేవుని అధికారానికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అలా కాదండి ప్రభు దేవా, అలా కాదయ్యా, నేనే దేవుని మీ మందిరం కడతాను, ఎట్లా నాకు అవకాశం ఏంటి అని అనలే. నో, దేవుని చిత్తానికి తాను అప్పగించుకున్నాడు, దేవుని వాక్కును స్వతంత్రించుకున్నాడు, దేవుని మాటను నమ్మాడు. దేవుడు తన కుటుంబాన్ని, తన సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు తన్మయుడై పులకించిపోయి దేవుని సన్నిధిలో సంతోషాన్ని ఆరాధించి తగ్గించుకుని దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఈ అధ్యాయం మనం చూస్తాం. తర్వాత చివరి ప్రార్థన చేస్తాడు, దేవా మేలు చేస్తానన్నారు, మీరు దేవుడు కాబట్టి మీరు సత్యవంతుడు కనుక మీ మాట సత్యం, దయచేసి మీ మాట చొప్పున మా కుటుంబం ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండి ఆశీర్వాదం మాకు దయచేయండి. అంతే. కాబట్టి దావీదు ప్రార్థన ఏమిటి, ఎప్పుడు ఎక్కడ ఉండాలని, ఎప్పుడు మా పిల్లలు రాజులుగానే ఉండాలి నాయన అని అడగలేదు. దావీదు ప్లేస్లో నేను కానీ మీరు కానీ ఎవరైనా ఉంటే అలా అడుగుదామేమో, ఐ డోంట్ నో. దేవా మా పిల్లలు ఎప్పుడు నా రాజ్యం అయిపోయిన తర్వాత సౌలు రాజ్యం తీసేయబాకండి, నా రాజ్యం అయిన తర్వాత మా అబ్బాయి రాజ్యం ఉండాలి, మా అబ్బాయి తర్వాత మా అబ్బాయి రాజ్యం ఉండాలి, తర్వాత మా తరాలే ఉండాలి ఆయన, అలాగ అనుగ్రహించండి ప్రభువా అని అడగలేదు దావీదు. దావీదు ఏం అడిగాడు, మా వంశాలన్నీ కూడా, మా తరతరములన్నీ కూడా, మా కుటుంబం నిత్యము, నా 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 అంశమంతా కూడా, నా వారసులందరూ కూడా మీ సన్నిధిని, అనగా దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమించాడో దేవుడు దావీదు ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది కదండి. దేవునికి ఏదో గుడి కట్టడం మాత్రమే అనుకోలేదు, దేవాలయం మాత్రం కట్టాలి దేవుడికి అని మాత్రం అనుకోలేదు. ఆయన హృదయంలో నా పిల్లలు తరతరాలు కూడా ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉండాలి అనే ఆశీర్వాదాన్ని దావీదు దేవుడి దగ్గర కోరుకున్నాడు. కాబట్టి దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవుని నిబంధన వారి జీవితంలో స్థిరపరచబడాలని దేవుడు వేడుకున్నాడు. తన పిల్లలు తరతరములు ఆయన సన్నిధిలోనే ఉండాలని ఆశీర్వాదాన్ని ఆయన అర్థించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి. ఆయన వంశావళిని ఆశీర్వదించాడు. దావీదు వంశంలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు రాజ్యము నిరంతరం ఉండేటువంటి రాజ్యము, తరతరములు ఏలేటువంటి రాజ్యం. దావీదు వంశావళిలో ఆయన సంతానం అంతా కూడా కుమారులు అందరూ రాజులయ్యారు. వారి వంశంలో పుట్టిన ప్రభు రాజులకు రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము రాజుగా, నిరంతరము ప్రభువుగా, శాంతి రాజుగా, సమాధానకర్తగా, యుగయుగములకు రాజుగా ఏలనయ్యన్న రాజు ఆయన గర్భవాసమున జన్మించాడు.
కాబట్టి భక్తుల జీవితాలు ఎంత దీవెనకరంగా దేవుడు మారుస్తాడో, భక్తుల ప్రార్థన, భక్తుల హృదయం దేవుని సన్నిధిలో దేవుని ఎంత ఆనందింపజేస్తుందో ఈ వచనాల ద్వారా, ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటాం. కాబట్టి దావీదు కుటుంబంలాగే మన కుటుంబాలు ఉండాలి. దావీదు పిల్లల జీవితాల్లాగే దావీదు తన వంశాన్ని అలాగే దేవుని సమర్పించాడు. మన వంశాన్ని, మన సంతానాన్ని దేవుడికి అలాగే సమర్పించాలి. దావీదు వలె దేవునిని ప్రేమించేటువంటి, దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళు, దేవుని పరిచయం ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ఆ దీవెనలో మనలను కూడా, మాట్లాడుతున్న నన్ను, వినుచున్న నిన్ను, ఆ వాగ్దానాలకు వారసులుగా, ఆ సత్యమైన వాగ్దానంలో, నిబంధనలు దేవుడు మనల్ని స్థిరపరిచి దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ అనండి ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. మీ భక్తుల హృదయం ఎలా ఉంటుందో దావీదు మనస్సును చూసి మేము తెలుసుకుంటున్నాం. మీ భక్తులు నిజంగా ఏం ఆలోచన చేస్తారో, ఎలా ఆలోచన చేస్తారో మేము ఇక్కడ ఈ అధ్యాయాల ద్వారా నేర్చుకుంటున్నాం. చాలాసార్లు ప్రభా, చాలా మందిరాలలో ప్రభా, చాలా దేవాలయాల్లో ప్రభా, మనుషులు తనదైన మీ మందిర అభివృద్ధి కొరకు కానీ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కానీ ఆలోచించక మనుషులు వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మందిరాల్లో మీ సన్నిధి లేకుండా పాడు చేస్తున్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నా. మనుషుల ఆధిపత్యం కోరుతున్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నా. మనుషుల దుర్మార్గపు ఆలోచన మీరు నిరర్ధకపరచని ప్రార్థన చేస్తున్నా. సంఘమునకు యజమాని మీరే కనుక సంఘములో సంపూర్ణంగా మీ ఆలోచనే జరుగునుగాక. మందిరములో మీ చిత్తమే సంపూర్ణంగా జరుగునుగాక. రాజు అయిన దావీదు కూడా మీ మందిరం పట్ల మీకున్న ఆలోచన కొరకు తల వంచాడు, ఘనపరిచాడు, లోబడ్డాడు, తను మీకు అప్పగించుకున్నాడు. కనుక జీవం గల దేవుని సంఘంలో, మందిరంలో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి అనేది భక్తుల యొక్క హృదయం అని మాకు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరి హృదయంలోనైనా తండ్రి నాయన, దేవుని మందిరంలో నా మాటే చెల్లాలి అనేటువంటి దురుద్దేశం సాతాను నాటి ఉంటే యేసు నామములో ఇప్పుడే దాన్ని పెకలించి వేస్తున్నాను. సంఘమునకు యజమాని మీరు, సంఘమునకు శిరస్సు మీరు, సంఘమునకు పునాది మీరు. మా ప్రభు అయిన యేసు సంఘం కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మీరు, సంఘం మీద సంపూర్ణ హక్కులు కలిగిన దేవుడు మీరు, సంపూర్ణ అధికారం కలిగిన దేవుడు మీరు. సంపూర్ణంగా మీ చిత్తమే సంఘములో జరుగునుగాక. మీ చిత్తం కాదేది సంఘంలో జరగకుండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, మీ ప్రజలమైన మేము నిజమైన భక్తులుగా ఉండి, భక్తుల హృదయం ఎలా ఉంటుందో మందిరం పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల, దేవుని సేవకుల పట్ల తండ్రి భక్తుల మనస్సు ఎలా ఉంటుందో దావీదు ద్వారా మేము నేర్చుకున్న అలాంటి సుగుణాలు మీరు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పౌలు గారి ద్వారా మీరు మాకు నేర్పించారు. క్రీస్తు యేసునకల్ని ఇలాంటి మనసు మీరును కలిగినడా. అలాంటి మంచి మనసు మీరు మాకు ఇవ్వండి. తద్వారా వచ్చేటువంటి పరలోకపు ఆశీర్వాదం మా వారసత్వం మీదకి, మా సంతానం మీదకి, మా కుటుంబాల మీదకి మీరు సిద్ధపరిచిన పరలోకపు దీవెన, మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే మీరు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన కృప సంపూర్ణంగా ప్రతి కుటుంబం మీదకి, అయ్యా మా జీవితాల మీదకి, మా సంతానం మీదకి, వినుచున్న ప్రతి కుటుంబం మీదకి, వారి సంతానం మీదకి నా తను కుమరింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. తన్ని మీరు ద్వారం తెరవండి ప్రభా, సహాయం చేయండి. మా ప్రాంతాలని, మా పట్టణాలని, మా రాష్ట్రాలని, మా దేశాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కొండవైపు మా కళ్ళు ఎత్తున్నా, మీ యొద్ద నుండి సహాయం వచ్చును. మీ సహాయమును అనుగ్రహించి అతి త్వరలో మందిరాలు తెరవబడి మీ నామానికి ముఖాముఖిగా మీకు అందరూ కలుసుకుని సంఘంగా ఆరాధించడానికి మేము సిద్ధపడి అతి త్వరలో మీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా కలుసుకునేటువంటి భాగ్యం సంఘమంతటికి, సార్వత్రిక సంఘమునకు అనుగ్రహించవలసిందని, ఆ రాకడ కొరకు సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరిచి బలపరిచి ముందుకు నడిపించవలసిందని మమ్మల్ని అందరూ మీ కృపగా ప్రతిష్ఠించుకోండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, భక్తుల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం దేవుని సన్నిధి నుండి సమృద్ధిగా మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్.